అమరావతిపై వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. సాధారణంగా అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టే ప్రెస్ మీట్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించరు. ఏమీ జరగనట్టు మౌనంగా ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ డాక్యుమెంట్ ఆధారంగా ఆధారాలతో సహా ప్రశ్నిస్తారు కాబట్టి వాటికి సమాధానం చెప్పడం సాధ్యం కాదు కాబట్టి చాలా అంశాల్లో మౌనంగా ఉంటారు. అయితే ఇది అమరావతికి సంబంధించిన వ్యవహారం కావడంతో ఒక్కొక్కరు తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. మంత్రి నారాయణ గారు నెల్లూరులో స్పందించారు. జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేశారు. అయితే కొన్ని ఆయన కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. బిల్లును ఆమోదించాల్సింది పోయి డబ్బులు ఎంత అవుతాయని వైసీపీ నేతలు అడుగుతున్నారు. రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలంటున్నారు. కానీ మేము ఇప్పటికే ప్లాట్లు ఇచ్చేసాం. 34,980 ఎకరాల్లో ప్లాట్లు అలాట్ చేశాం. ఇంకా 651 మందికి మాత్రమే ప్లాట్లు ఇవ్వాలి. వివిధ రకాల వివాదాల కారణంగా వారికి ఇవ్వలేకపోతున్నాం. రైతులకు ఇచ్చిన ప్లాట్లను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేసేసామని మంత్రి నారాయణ గారు చెప్పారు. మంత్రి నారాయణ గారు చెప్తున్నది ఏంటంటే మొత్తం ప్లాట్లు ఇచ్చేసాం రైతులకి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది కీలకమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి నారాయణ గారు చెప్తున్న దానికి తేడా ఏంటంటే కాగితాల మీద ప్లాట్లను అలాట్ చేసి ఉండవచ్చు, రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉండవచ్చు. కానీ భౌతికంగా ఇప్పటికీ కూడా రైతులకు రిటర్నబుల్ ప్లాట్లని ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించలేదు. ఎందుకు అప్పగించలేకపోతుంది అంటే ఒప్పందం ప్రకారం వాటన్నింటినీ డెవలప్ చేసి మరీ ఇవ్వాలి. అంటే మౌలిక సదుపాయాలన్నీ కల్పించి డెవలప్ చేసి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. అంటే నీటి వసతులు, రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ ఏర్పాటు చేసి అప్పుడు ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే ఒక్కో ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంకా ఎక్కడా కూడా ఆ పని మొదలు కాలేదు. కేవలం రికార్డులలో కాగితాల మీద రిజిస్ట్రేషన్ చేసేసి మేము మొత్తం ప్లాట్లు ఇచ్చేసామని చెప్తున్నారు. వ్యవహారం ఇంత ఈజీగా ఉంటే ఇంత వివాదమే ఉండేది కాదు కదా. అక్కడ డెవలప్ చేయాలి, అది పెద్ద టాస్క్. డెవలప్ చేసిన తర్వాత అలాంటి ప్లాట్లను రైతులకు ఇస్తే అప్పుడు ప్రభుత్వం తన ప్రామిస్ ని నెరవేర్చుకున్నట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నది అదే. మీరు ఇంకా ఇప్పటికీ కూడా ఫిజికల్ గా ఒక్క డెవలప్ చేసిన ఒక్క ఫ్లాట్ ను కూడా రైతులకు ఇవ్వలేకపోతున్నారు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తుంటే కాగితాల మీద రిజిస్ట్రేషన్ అయిపోయాయి కాబట్టి మేము ఇచ్చేసినట్టే అని మంత్రి నారాయణ గారు మాట్లాడుతున్నారు. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారమే ఒక్కో ఎకరాన్ని డెవలప్ చేయాలంటే 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1,00,000 ఎకరాలు మొత్తం తీసుకుంటామంటున్నారు. దాని ప్రకారం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఏది ఓన్లీ మౌలిక సదుపాయాల కోసమే. ఇప్పటి వరకు అమరావతిలో వీటి మీద ఖర్చు చేసింది కేవలం 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు మాత్రమే. 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఎక్కడ 2 లక్షల కోట్లు, ఎక్కడ 10,000 కోట్లు? అంటే ఇంకా 1,90,000 కోట్లు దాదాపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ఖర్చు చేస్తే కొత్తగా తీసుకుంటున్న భూమి సంగతి పక్కన పెట్టినా ఇప్పటికే తొలి విడతలోనే తీసుకున్న 54,000 ఎకరాల్లో డెవలప్ చేసి ఈ తరహాలు ఇవ్వాలన్నా సరే 1,00,000 కోట్లకు పైగా కావాలి. ఇలా మొత్తం 1,00,000 ఎకరాలు తీసుకొని దాన్ని వీళ్ళు చెప్పినట్టు మౌలిక సదుపాయాలు కల్పించి డెవలప్ చేసి ప్లాట్లుగా ఇవ్వాలి అంటే 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలంటే కనీసం 20 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే హఠాత్తుగా ఈ 5 ఏళ్లలోనూ లేకుంటే 10 ఏళ్లలోనూ 2 లక్షల కోట్ల రూపాయలు తెచ్చి ఖర్చు చేసేంత సినిమాలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. అప్పటికి అంటే ఈ ఖర్చు ఇంకా పెరగచ్చు. 2 లక్షల కోట్లు అనేది ప్రస్తుత అంచనాల ప్రకారం 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిందంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా అంచనా వేయడం కష్టం. నారాయణ ఇంకో విషయం కూడా చెప్పారు. కొద్ది రోజుల క్రితం 2వ విడత ల్యాండ్ పూలింగ్ వెళ్లే సమయంలో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర మిగులు భూమి ఉంటుంది కదా అని ప్రశ్నించినప్పుడు అన్ని అవసరాలకు పోను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సిఆర్డీఏ దగ్గర కేవలం 2,000 ఎకరాలు మాత్రమే మిగిలిందని స్వయంగా నారాయణ చెప్పారు. ఆ 2,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కావచ్చు, స్పోర్ట్స్ సిటీ కట్టడం సాధ్యం కాదు, అందుకే మేము కొత్తగా ల్యాండ్ పూలింగ్ కి వెళ్తున్నామని చెప్పారు. కానీ ఈ రోజు నెల్లూరులో మాత్రం మంత్రి నారాయణ గారు ప్రభుత్వం దగ్గర 5,000 ఎకరాలు ఉంది అని చెప్తున్నారు. ఆ 5,000 ఎకరాలు అమ్మేస్తే దాంతోనే మొత్తం లోన్లన్నీ తీర్చేయచ్చు, రుణాలన్నీ కూడా అని చెప్తున్నారు. అంటే ఆ రోజు 2వ విడత ల్యాండ్ పూలింగ్ పోయే సమయంలో మాత్రం భూమి తక్కువగా ఉంది అని చెప్పారు. ఈ రోజు మరి ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు అని చెప్తుంటే ఇప్పటికే 5,000 ఎకరాలు ఉంది రెడీగా ప్రభుత్వం దగ్గర, దాన్ని అమ్మితే అప్పులు తీరిపోతాయని ఈ రోజు చెప్తున్నారు. అంటే కన్వీనియంట్ గా మంత్రి నారాయణ గారు మాటలు మారుస్తూ ఉన్నారు. 2,000 ఎకరాలు ఉందా, 5,000 ఎకరాలు ఉందా? మహానగరం అంటే కేవలం భవనాలు మాత్రమే కాదు, జనాభా. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, పెద్ద పెద్ద నగరాల్లో 1 కోటికి పైగా జనాభా ఉండడం వల్ల అక్కడ కార్యక్రమాలు జరగడం వల్ల అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అమరావతిని ఒక పెద్ద నగరం నిర్మిస్తున్నామని చెప్తున్నారు. కానీ అన్ని లక్షల మంది, 1 కోటి మంది జనాభా ఎక్కడి నుండి వస్తారు? పక్కన ఉన్న విజయవాడ, గుంటూరుని ఖాళీ చేయించి అక్కడికి జనాభా తీసుకొస్తారా? కేవలం భవనాలు మాత్రమే కాదు కదా, ఆ స్థాయిలో ఒక పెద్ద నగరం ఏర్పడాలి అంటే ఎంత జనాభా ఉండాలి? ఈ జనాభా ఎక్కడి నుండి వస్తారన్న దానికి కూడా ప్రభుత్వం నుండి సరైన సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లు ఈ నగరాన్ని కూడా కలిపేసుకొని మొత్తం నిర్మిస్తే అప్పుడు ఏమన్నా ఒక మహానగరం అవడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు చెప్తున్న మోడల్లో ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఏదో భవనాలు కట్టినంత మాత్రాన, ఏదో చేసినంత మాత్రాన లక్షల మంది అక్కడికి ఎందుకు వస్తారు? సరే, అమరావతిలో పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, 1000 మందికి ఉద్యోగాలు ఉంటాయి, ఆ ఉద్యోగులంతా అమరావతిలో ఉంటారు అనడానికి. కానీ ఇప్పుడున్న మోడల్లో అమరావతిలో సామాన్యులు, చిన్న చిన్న ఉద్యోగులు ఒక ఇల్లు కొనుక్కొని, స్థలం కొనుక్కొని, ఇల్లు కట్టుకొని అక్కడ నివసించే స్థాయిలో అమరావతి ఉంటుందా? సామాన్యులకు అంత అందుబాటులో అమరావతి ఉండే పరిస్థితులు ఎక్కడైనా కనపడుతున్నాయా? అంటే ఇక్కడ ఉద్యోగాలు చేసి మళ్ళీ విజయవాడ వైపు, గుంటూరు వైపు వెళ్తే, అయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీద భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతుంటాయి. సహజంగానే
తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఒకలాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఒకలాగా, తటస్థులు ఒకలాగా స్పందిస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మొత్తం రాజకీయ పార్టీలన్నీ మౌనంగా ఉంటున్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అమరావతిలో జరుగుతున్న వ్యవహారాల మీద రిస్క్ తీసుకొని మరీ గలమెత్తుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించకుండా మౌనంగా మనకెందుకులే అని ఉండిపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దల వైఖరి చూస్తుంటే ఇంకా ఏ స్థాయికి వ్యవహారాలు తీసుకెళ్తారో కూడా అర్థం కావడం. పెద్ద పెద్ద నగరాల్లోనే చదరపు అడుగుకు 4,000 రూపాయలతో 5 స్టార్ హోటళ్ల తరహాలో నిర్మాణాలు జరుపుతూ ఉంటే ఇక్కడ ఏకంగా 14,000 రూపాయలు చదరపు అడుగుకు చెల్లించే స్థాయికి వ్యవహారాలు నిలిపాయి. దీన్ని ఒక వైసీపీ వాళ్ళు తప్పించి ఏ రాజకీయ పార్టీ కూడా పెద్దగా స్పందిస్తున్నట్లేదు, ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా లేదు. వైసీపీలో కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు అసలు ఎందుకు మనకి అమరావతి సంగతి, భూములు ఇచ్చిన వాళ్ళు తీసుకున్నది వీళ్ళు, ఆ రైతులకు చంద్రబాబు నాయుడే కరెక్ట్ గా ఏదో రోజు అర్థమయ్యేలాగా తన వ్యవహార శైలి అర్థమయ్యేలాగా చేస్తారు, మధ్యలో మనం ఎందుకు దూరాలి, మనం ఎందుకు చెడు కావాలి అని కూడా చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ అమరావతి అంశాన్ని ఒకటి వదిలేసి ఇతర అంశాల ఆధారంగా రాజకీయాలు చేసుకుంటే అంత సవ్యంగా ఉంటుంది కదా అన్న ఆలోచన కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇంత అన్యాయంగా వ్యవహారాలు నడుస్తూ ఉన్నప్పుడు సరే దీని కూడా స్పందించకుండా కామ్గా ఉంటే మనకు అధికారం వస్తుంది కదా అని అనుకొని మౌనంగా ఉంటే ఒక విధంగా రాష్ట్రానికి కూడా ద్రోహం చేయడమే. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయడానికి సిద్ధంగా లేరేమో, అందుకే ఆయనకు రాజకీయంగా లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అన్నది ఇప్పటికే తేలకపోయినా ఆయన పెద్ద ఎత్తున కార్నర్ చేస్తూ ఉన్నా, టార్గెట్ చేస్తున్నా, ఆయన ఒక్కరు మాత్రం ఈ వ్యవహారాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉంటే ఈ అంశాల్ని అమరావతిలో జరుగుతున్న ఈ చెప్తున్న కరప్షన్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నారు కాబట్టి అతడి మీద విపరీతంగా ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి చూసినప్పుడు సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ మనకెందుకు, వదిలేస్తే పోద్ది, ఫస్ట్ అధికారంలోకి వస్తే ఆ తర్వాత మనం మన ప్రణాళికలు అమలు చేసుకోవచ్చు కదా, ముందే వీటన్నిటికీ ప్రతిఘటించడం అవసరమా అన్న అభిప్రాయం కూడా ఉంది. అలా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ బయట పెట్టకుండా, ప్రశ్నించకుండా, నిలదీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు కూడా మౌనంగా ఉంటాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఇంకా అదుపు లేని విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అది రాష్ట్ర భవిష్యత్తుకు ఇంకా పెను సవాల్గా మారే అవకాశం ఉంటుంది. సరే విశాఖపట్నాన్ని రాజధానిగా చేద్దామంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఏంటి, సరే విశాఖపట్నాన్ని వదిలేద్దాం, కనీసం ఇక్కడే విజయవాడ గుంటూరు ఈ ప్రాంతంలో అయినా కలపండి. ఆల్రెడీ అక్కడ దాదాపు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో దాదాపు 35 నుండి 40 లక్షల మంది జనాభా ఆల్రెడీ ఉన్నారు. దాంట్లో మిళితం చేస్తే క్యాపిటల్ ని ఒక పెద్ద నగరంగా చాలా శరవేగంగా పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. చాలా తక్కువ సమయంలో తక్కువ అమౌంట్ తో పెద్ద పెద్ద నగరాలతో పోటీ పడే అవకాశం రాష్ట్రంలో ఒక విశాఖపట్నానికి ఉండేది. దాన్ని ఎలాగో మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కనీసం ఇలా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఇలా ఈ మధ్యలో ఉన్న కలిపితే చాలా వేగంగా తక్కువ ఖర్చుతోనే రెడీ అవుతుంది, ఒక పెద్ద నగరం అవుతుంది. జనాభా కూడా అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి. అలా కాకుండా 29 గ్రామాలని సెలెక్ట్ చేసుకొని ఇంకో 50 గ్రామాలైనా తీసుకుంటామని చెప్తూ పూర్తిగా మారుమూల ప్రాంతాల్లోనికి వెళ్ళి ప్రతిదీ 0 నుంచి మొదలుపెట్టి అభివృద్ధి చేసేలాగా ప్రణాళికలు రచించడం వల్ల ఇది లక్షల కోట్ల రూపాయల వ్యవహారం కాబట్టి రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ఖజానాకి, ప్రభుత్వాలకి, రాబోయే ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా ఈ వ్యవహారం మారుతుంది. మిగిలిన అంశాలన్నిటికీ, మిగిలిన ప్రజలకు, మిగిలిన అవసరాలన్నింటికీ ఇబ్బందులు ఏర్పడతాయి అన్నది వైసీపీ గట్టిగా వాదిస్తున్న అభిప్రాయం. కాకపోతే ఇన్నేళ్ల తర్వాత కూడా రాష్ట్ర రాజధాని ఏది అన్న దానిపైన ఒక క్లారిటీ ఉండాలి కదా అని సింపుల్ గా ఆలోచించే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉంటే మేలు, ప్రశ్నించకుండా వదిలేస్తే మేలు అన్న ఆలోచనతో ఉంటారు. అలా ఉండడం కూడా తప్పు కాదు. కానీ అంత సింపుల్ గా వదిలేసే వ్యవహారం కాదు కదా, లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారం కదా. మిగిలిన ప్రాంతాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యే స్థాయిలో మొత్తం తీసుకెళ్లి అక్కడే పెడుతున్నారు కదా అన్నది ఒక ప్రధానమైన అభ్యంతరం.